హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎంపీఆర్. మన రాష్ట్రంలో ఉన్న ఎదవలు ఎటువంటి ఎదవలంటే, ఒక మహిళ మంత్రి, ఒక మహిళ ఎమ్మెల్యే మీద మాట్లాడటం కనీస సంస్కృతి కాదు. కనీసం మన ఇంట్లో కూడా మహిళలు ఉంటారు అనే విధంగా ఆలోచించకుండా మాట్లాడుతున్నారంటే, ఈ ఎదవల్ని ఎంతవరకు వెళ్ళిపోయారంటే, మరి ఉగ్రవాదం కంటే మరీ ఘోరంగా తయారయ్యారు ఎదవలు. ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే, వైఎస్ఆర్సీపీ పార్టీ మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే అయినటువంటి నగరి ఎమ్మెల్యే రోజా గారి గురించి మాట్లాడుతున్న ఈ ఎదవలు వాళ్ళు మాట్లాడుతున్నది ఏంటంటే, రోజా గారు పంది ఫ్యాట్ లడ్డులో కలిసింది అని మాట్లాడుతున్నారంటే, ఎంత నోటి లఫంగి లోఫర్ ఎదవలు ఈ మాటలు ఎలా మాట్లాడుతున్నారో. మరి వాళ్ళ ఇంట్లో కూడా లేడీస్ ఉంటారు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా, వారు కూడా తల్లి, అక్క, చెల్లి, భార్య ఉంటారు. అలాంటి కుసంస్కారులు ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే, ఈ మీడియా ముందు కూడా, మీడియా చాటున ఈ పోకులు ఎదవలు కూడా అదే హెడ్డింగ్లు పెట్టి మాట్లాడుతున్నారంటే ఎంత సంస్కారహీనులో వాళ్ళని మనం చూడాలి. కనీసం ఇంత అయినా ఇంగిత జ్ఞానం లేని ఎదవల్ని వీళ్ళు ఒక న్యూస్ జర్నలిస్టులు, వీళ్ళు ఒక విలేకరులు, వీళ్ళకి ఒక టీవీలు, ఒక మీడియా, ఇంత లోఫర్ ఎదవలను ఎలా పోషిస్తున్నారో, ప్రజలు కూడా ఈ ఎదవల్ని ఎలా బరాయిస్తున్నారో. ఏదైనా ఒక విషయం వస్తే దాని మీద క్లారిటీగా మాట్లాడాలి. కానీ ఒక మహిళా మంత్రి మీద, మహిళా ఎమ్మెల్యే మీద ఇలాంటి మాట్లాడటం మాత్రం ఈ ఎదవలకి ఎలా తయారయ్యారంటే, రాష్ట్రంలో మహిళలు అందరూ కూడా ఇలాంటి వారే, వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళు ఇలాంటి వారు కాబట్టి మహిళలందరూ కూడా ఇలాంటి వారే అనుకొని మాట్లాడుతున్నారంటే, ఇది ఎంతవరకు వెళ్ళిపోయిందో వీరు ఆలోచించాలి. ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ, నారా లోకేష్ గారు కానీ ఇలాంటి మాటలు మాట్లాడే ఎదవలని ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఖండించలేదు. ఇప్పుడు వారు అధికార పక్షంలో ఉన్నారు కాబట్టి వారు ఖండిస్తారని మాత్రం మనం అనుకోలేం. ఈ ఎదవల్ని మాత్రం ఖచ్చితంగా దేవుడు క్షమించడు. ఒక మహిళ మీద ఇలాంటి మాటలు మాట్లాడటం మాత్రం అత్యంత బాధాకరం. గమనించాలి, దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని శిక్షిస్తాడు. ఎందుకంటే ఒక మంత్రి గారు కనీసం మహిళ అనే గౌరవం కూడా లేకుండా ఇలాంటి మాటలు మాట్లాడటానికి మీకు నోర్లు ఎలా వచ్చాయిరా ఎదవల్లారా అని చెప్పేసి ప్రజలు మాత్రం తీవ్రంగా వారి మీద తిడతా ఉన్నారు. చూద్దాం మరి ఈ ఎదవలకి ఇప్పటికే సిగ్గురాదు. ఇలాంటివి ఇంకా ఎన్ని మాటలైనా, ఎంత దూరమైనా మాట్లాడటానికి ఈ ఎదవలు వెళ్తూ ఉంటారు. కాబట్టి నగరి మాజీ ఎమ్మెల్యే రోజా గారు మాత్రం ఇలాంటివి పట్టించుకోకుండా ఆవిడ పని ఆవిడ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాంటి ఎదవలు కుక్కలు మరుగుతూనే ఉంటాయి. ఈ కుక్కలు మరుగున అంత మాత్రాన మీకేదో జరిగిపోతుందని మీరు బాధపడకండి రోజా గారు. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.